ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వాక్యం మనం చదువుకుంటున్నాం. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుడని యెహోవా ఆయన ప్రజలకు ప్రతి పని దాని క్రమంలో కొనసాగించినట్లుగా నేర్పించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అదే అధ్యాయం యెషయా 28:25లో మనం చూస్తే, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంజుల మిరప మొక్కలు వేయును కదా. అంటే వ్యవసాయం చేసే వ్యక్తి కూడా దాని క్రమము నేర్పించిన వాడు ఎవరని మనం అనుకుంటే, ఎవరో ఒకరు నేర్పిస్తే దాన్ని చూసి మిగతా వాళ్ళు చేస్తారు. కానీ మొదటి నుంచి ఆ క్రమం అంతా కూడా ఎవరు నేర్పించారంటే దేవుడు నేర్పించున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు దాని పని కొరకు ఉపయోగపడినట్లుగా దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. ఆది కాలంలోనే మనం చూస్తే ఆది కాండము 11వ అధ్యాయం 3-9 వరకు మనం గమనించినప్పుడు, నరులు భూమి మీద ఒక భాషలో ఉన్నారు, ఒకే మాటగా ఒకే ప్రజగా జీవిస్తున్నటువంటి సమయంలో వారు షీనారు మైదానం మందు ఒక ప్రదేశాన్ని ఎంచుకొని వాళ్ళు ఏమని తీర్మానం చేసుకున్నారంటే, మనం చెదిరిపోకుండా ఉండే నిమిత్తం ఒక గొప్ప గోపురాన్ని కట్టించుకుందాము, ఆకాశాన్ని అంటుకునేటువంటి గోపురం కట్టించుకొని అందరూ దానిలో ఉండిపోదామని ప్లాన్ వేసుకొని వాళ్ళు రాళ్లకు బదులుగా ఇటుకలను, మరి మట్టికి బదులు మట్టి కీలను వాళ్ళు ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. అది ఉపయోగించుకొని వాడు ఒక గొప్ప గోపురం కట్టుచున్నటువంటి సమయంలో యెహోవా ఈ నరుల కుమారులు కట్టించిన పట్టణం చూడటానికి దిగి వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు వారి పనులు అయితే జాగ్రత్తగా చేసుకుంటున్నారే కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. సృష్టికర్త అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకోనలేదు. దేవుడు దిగి వచ్చినప్పుడు వారిని చూచారు. వీళ్ళు ఎంత పని అయినా చేస్తారని తలంచుకొని దేవుడు వారి భాష తారుమారు చేసి, వారి కట్టడాలని తారుమారు చేసి, వారిని మరి వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మనము దేవుని లక్ష్యం చేసుకొని దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మన సృష్టికర్త అయిన దేవుని మనం ఆశ్రయించడం దేవునికి ఇష్టమై ఉన్నది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-9 వరకు మనం చూస్తే, మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన్ని నువ్వు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకతోనూ ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఎండ కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి నువ్వు మాట్లాడుకొనవలెను. వాటిని నీ కుమారులకు నేర్పించవలెను. సూచనగా వాటిని నీ చేతికి వాటిని కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమున బాసికముగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ ఇంటి గౌనుల మీదను నువ్వు వాటిని వ్రాసుకొనవలెను అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించవచ్చు, దాని అందు ఆనందించేవాడు ధన్యుడని కూడా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. అతడు నీటి కాలవల వలన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమవును అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ చెట్టు నీటి కాలువ ఓరన నాటబడినందువల్ల అది వెట్టగలిగినా దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చిందన అందదు, కాపు మానదు. ఇలా ఫలింపు కలిగేటటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. మరి ఆ చెట్టుకు నీరెంత అవసరమో మనకు దేవుడు అందే అవసరము, దేవుని వాక్యం అందే అవసరమని గుర్తించి వాక్యానుసారమైన జీవితం ఎవరు జీవిస్తారో వారు నిత్యము నిలిచి ఉండేవారుగాను, దేవుని రాజ్యమునకు వారసులు అయ్యేవారుగా ఉండినట్లుగాను మనం గమనిస్తున్నాం. అలాంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితం, దేవుణ్ణి మర్చిపోయేటటువంటి జీవితం కాదు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడే మనకు ప్రతి దానికి దాని క్రమం నేర్పించాడు. ఆ క్రమం చొప్పునే మనం ముందుకు సాగాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు దానికి ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ఎలా జీవిస్తున్నాం? దేవుని క్రమం చొప్పున జీవిస్తున్నామా? వాక్యము, ప్రార్థన, దేవుని ధ్యానము, దేవునికి ఇష్టానుసారమైన జీవితం, వాక్యానుసారమైన జీవితము కలిగి మనం జీవించగలుగుతున్నామా లేదా అని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం నీ చిత్తాన్ని ఎరిగి జీవించడానికి మాకు నేర్పించండి. నీ చిత్తానుసారమైన జీవితం మాకు అందరికీ దయచేసి మమ్మల్ని దీవించమని ప్రభా, నీకు విరోధంగా ఏ చూపైన, తలంపైన, మాటైన, క్రియ అయినా మాలోనికి రాకుండా నువ్వే మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.